వెన్నుపోటు పడవడం, నమ్మించి మోసం చేయడం, కిడ్నాపులు చేయడం, చచ్చిపోయినట్లు నటించడం, ఫ్రెండ్ని పిలిపించి డ్రామాలాడటం. ఇది నీ అసలైన క్యారెక్టర్. నువ్వేంటో తెలియక ఇన్ని రోజులు నీ చేతిలో మోసపోయాం. కానీ ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంత హ్యాపీగా ఉన్నామో చూస్తావా? ఇది మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత. మమ్మల్ని విడదీయటం నీ తరం కాదు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి మేమిద్దరం భార్యాభర్తలుగా ఇలాగే సంతోషంగానే ఉంటాం. అర్థమైందా? యాండి, అనవసరంగా మీకు తనతో మాటలెందుకు? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. బాయ్. బాయ్. చూసావా, మా ఇద్దరిని విడదీయాలనుకున్నావు. నువ్వు మా ఇద్దరిని ఎంత దూరం చేస్తే మా బంధం మళ్ళీ అంత దగ్గర అవుతుంది. నువ్వే చూసావుగా ఆయన నాతో ఎంత ప్రేమగా ఉన్నారు. ఆయన నా నుదుటన పెట్టిన ముద్దు ఈ జన్మలో నువ్వు పొందగలవా? నీ మెడలో కేవలం మోసం చేసి కట్టించుకున్న తాళి మాత్రమే ఉంది. కానీ ఆయన మనసులో నా మీద విడదీయలేనంత ప్రేమ ఉంది. బంధానికి కావాల్సింది తాళి కాదు, మనసులో నాది అనుకునే అనుబంధం ఉండాలి. అది జన్మకి నీకు అర్థం కాదు. పోన్లే చంద్రిక, భరత్ గారి ప్రేమ నాకు దక్కకపోయినా నీకు దక్కింది కదా, నాకచ్చాలు. ఆయన నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కనీసం కనిపించిన ప్రతిసారి నన్నిలా ద్వేషిస్తూ ఉన్నా అందులో నాకు కావాల్సిన ప్రేమని వెతుక్కుంటాను చంద్రిక. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది నీ మనస్తత్వం. భరత్ గారు నీకు దక్కరు అని తెలిసాక ఏదో పెద్ద సాక్రిఫైస్ చేసిన దానిలా బిల్డప్లిస్తున్నావు. ఇప్పుడు నువ్వు అలా చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని, అనుబంధాన్ని చూసి తట్టుకోలేక నీ ఎంతట నువ్వే వెళ్ళిపోతావు. ఏమైంది రుద్ర? ఏం లేదు నిద్ర. ఏం లేకుండానే కన్నీళ్ళు తుడుచుకుంటున్నావా? అదేం లేదు నేత్ర, కంట్లో ఏదో నలక పడింది. అవి నలక పడితే వచ్చిన కన్నీళ్లు కావు, మనసుని నలిపేసేంత బాధ కలిగితే వచ్చిన కన్నీళ్లు. చంద్రిక భరత్ మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఏం కర్మే అసలు నీకు? నువ్వు తలుచుకుంటే మహారాణిలా బతికేదానివి. నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునేంత మంచి భర్త దొరుకుండేవాడు. అవన్నీ వదిలేసి ప్రేమ ప్రేమ అంటూ ఒక పెళ్ళైన వాడి వెంటపడి ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఇప్పటికైనా నువ్వు చేసిన దాని గురించి ఒక్క మాట చెప్తే ఈ ఇంట్లో అందరూ నిన్ను ఒక దేవతలా పూజిస్తారు. నిన్ను పల్లెత్తి మాట కూడా అనరు. నిజమే నేత్ర, ఇప్పుడు నేను నిజం చెప్తే నన్ను చాలా బాగా చూసుకుంటారు. అవసరానికి ఆదుకున్నందుకు నా మీద వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది తప్ప నా మీద ప్రేమ ఉండదే. నాకు కావాల్సింది జాలి, కృతజ్ఞత, దయ ఇవి కాదు. భరత్ నుంచి స్వచ్ఛమైన ప్రేమ కావాలి. ఆ ప్రేమ లేదనే కదా ఆ రోజు తాళి కట్టే అవకాశం వచ్చినా నేను వద్దు అని విషం తాగాను. ఈ రోజు నా మెళ్ళో ఈ తాళి పడ్డ తర్వాత
ఆ స్వచ్ఛమైన ప్రేమని ఒక్కసారైనా పొందకపోతానా అని ఎదురు చూస్తున్నాను. నీ ప్రేమ దక్కుతుందని నీకు నమ్మకం ఉందా? లేదు కదా. దక్కదు. ఎందుకంటే నీ కళ్ల ముందే చంద్రికతో ఎలా ఉంటున్నాడో చూశావు కదా. వాళ్ళిద్దరి అనుబంధాన్ని కాదని నీతో ప్రేమగా అతను ఉండలేడు. అలా ఉండాలని ఆశించడం కూడా ఒక రకంగా తప్పే అవుతుంది రుద్ర. నేను నీ ఫ్రెండ్ని కాబట్టి నీ గురించి అర్థం చేసుకోగలను. కానీ ప్రపంచం అలా కాదు రుద్ర. అందరూ నిన్నే తప్పుపడతారు. నాకు ఆ విషయం తెలీదంటావా? ఎప్పుడో తెలుసు నేత్ర. కానీ ఎక్కడో ఒక చిన్న నమ్మకం, ఎక్కడో ఒక చిన్న ఆశ. ఒక్కసారైనా భరత్ నన్ను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకొని ఐ లవ్ యూ అని చెప్పకపోతాడా అని ఒక చిన్న కోరిక. పోనీలే, భరత్ నాకు ఐ లవ్ యూ అని చెప్పకపోయినా చంద్రికని ప్రేమిస్తున్నాడుగా, నాకది చాలే. రుద్ర, ఏంటి ఇది? ఏంటి చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? ఊరుకో. అసలు దీని అంతటికి కారణం నువ్వే. నేనా? నేనే చేశానే. అసలు నువ్వు నా మెళ్ళో ఎందుకు తాళి కట్టించావు? బహుశా భరత్ నా మెళ్ళో తాళి కట్టకపోయుంటే ఈ తాళి నా మెడని తాకకుండా ఉండుంటే, అతని చేతి వేళ్ల స్పర్శ నాకు తగలకుండా ఉండుంటే నాకు ఈ ప్రాణం తిరిగొచ్చేది కాదు. అలాగే చచ్చిపోయుండేదాన్ని. కానీ నా ఆఖరి కోరిక తీర్చాలని భరత్ని ఒప్పించి నా మెళ్ళో ఈ తాళి కట్టించి నాకు లేనిపోని ఆశలు కల్పించావు. ఇప్పుడు నేను భరత్ని వదులుకొని వెళ్ళలేను. ఏ రోజుకైనా నా మీద భరత్కి కాస్తైనా కనికరం కలగకపోతుందా అని ఎదురు చూస్తున్నానే. ఆ చంద్రిక మీద చూపించే ప్రేమలో రవ్వంతైనా నా మీద చూపిస్తే ఆ ప్రేమని పొంది హాయిగా కన్ను మొయ్యాలనుంది. రుద్ర, ఊరుకో. నీ బాధ చూస్తుంటే నేను ఏదో ఒకటి చేసి నిన్ను భరత్ని కలపాలనుంది. కానీ చంద్రిక అనే ఒక మనిషి ఉందనే ఒకే ఒక్క కారణంతో ఆగిపోవాల్సొస్తోంది. నువ్వనుకున్నది జరగాలంటే నువ్వు చేసిన ఈ త్యాగం గురించి భరత్కి తెలియాలి. నీకు చెప్పాను కదా నేత్ర, నేను ప్రేమను కొనడానికి నా ఆస్తి నమ్ముకోలేదు. నా భర్త ముఖంలో సంతోషం చూడ్డానికి నేను ఆ పనిచేశాను. చూస్తాను, నా ప్రాణం పోయేలోగా ఒక్కసారైనా నన్ను భరత్ ప్రేమగా పలకరించకపోతాడా? తనతో కలిసి 100 ఏళ్ల జీవితం పంచుకోలేకపోయినా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను రుద్ర అని ఒక్క మాట అనకపోతాడా? నిజంగా అలా అనిపించుకున్న రోజు వీళ్ళెవ్వరికీ కనిపించకుండా దూరంగా నీతో పాటు వచ్చేస్తానే. ఈ జన్మకి కావాల్సింది 2. ఒకటి, భరత్ నా మెళ్ళో తాళి కట్టడం. ఆ కోరిక నీ వల్ల నెరవేరింది. ఇంకొకటి, భరత్ నాకు మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ అని చెప్పడం. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికోసం వెయిట్ చేస్తాను. ఆ రోజు కోసం ఎన్ని అవమానాలైనా నేను భరిస్తాను. ఆ భగవంతుడు ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇలాంటి రిలేషన్ కలిపాడో ఆయనకే తెలియాలి. ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లాగా నీ ప్రేమలా ఎదురుచూపులతోనే మిగిలిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. నీ ఫ్రెండ్గా నీ కోరిక నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్తయ్య, మీరెందుకు కిచెన్లోకి వచ్చారు? వంట పని నేను చూసుకుంటాను కదా, ఇలా ఇవ్వండి.
పర్లేదులేమ్మా, నేను చూసుకుంటానులే. నా కొడుక్కి ఇష్టమైనవన్నీ వండి పెట్టాలని నా కోరిక. ఓపికన్నంత వరకు నేనే వండి పెడతాను. నువ్వెళ్ళి పాపం చూసుకో. అత్తయ్య, మీరు నన్ను క్షమించినట్టేనా? సారీ అత్తయ్య, ఆ రోజు మీ మాట వినకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ మాట కాదని ఏ పని చేయను. పర్లేదులేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. మన టైం బాగా లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా మన చెవికెక్కదు. మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకోటి తలుస్తాడని నేను మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ అనుకోకుండా ఆ రుద్రాణి మన జీవితంలోకి వచ్చింది. దూరంగా మిమ్మల్ని పంపించాలి అనుకున్నా నేను పంపించలేకపోయాను. మళ్ళీ మీరు తిరిగొచ్చారు. సారీ అత్తయ్య, నేత్ర ఫోన్ చేసి అలా మాట్లాడేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. నిజంగా ఆ రుద్రాణి ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే మళ్ళీ పెద్ద పెద్ద గొడవలు అవుతాయని తప్పనిసరిగా తిరిగి రావాల్సి వచ్చింది. నాకు తెలుసమ్మా, ఈసారి దానికి తెలియకుండా మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో నేను ప్లాన్ చేస్తాను. మీ ఇద్దరూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసి నాకు మనవణ్ణివ్వండి. అయ్యో అత్తయ్య, అత్తయ్య ఏమైంది? ఏవోనమ్మా, ఉన్నట్టుండి కళ్ళు మసగబారుతున్నాయి. సరే, ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి రండి. రండి. రండి, కూర్చోండి. ఒక్క నిమిషం అత్తయ్య. అత్తయ్య, కొంచెం మంచినీళ్ళు తాగండి. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉంది? ఏంటోనమ్మా, ఇంకా నాకు అలాగే ఉంది. చాలా అనీజీగా అనిపిస్తోంది. ఏంటత్తయ్యా, ఏమైంది? ఎందుకిలా ఉన్నారు? చంద్రిక, ఏమైంది? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. అరే, అత్తయ్య గారు అలా ఇబ్బంది పడుతుంటే ఏం లేదంటావేంటి? చూడు ఎలా చెమటలు పడుతున్నాయో. అత్తయ్య, చెప్పండి, డాక్టర్కి ఏమైనా ఫోన్ చేయనా? పోనీ హాస్పిటల్కి వెళ్దామా? పదండి. చంద్రిక, ముందు దాన్ని ఇక్కడి నుంచి పంపించు. నాకు ఈ బాధ కంటే దాని బాధ ఎక్కువగా ఉంది. అది మాట్లాడుతుంటే నా బీపీ ఇంకాస్త రైజ్ అవుతోంది. ముందు తనని పంపించు. రుద్రాణి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అనవసరంగా అత్తయ్య గారిని టెన్షన్ పెట్టుకో. అది కాదు చంద్రిక, ఆవిడ ఆరోగ్యం బాగోలేదేమో. నువ్వు అత్తయ్య గారిని తీసుకునిరా, నేను కార్ తీసుకొస్తాను. హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు, శ్మశానానికి తీసుకెళ్లొద్దు. నన్నిలా వదిలేసాయి. అది కాదత్తయ్యా. అత్తయ్య, ఏ చెప్తుంది నీకు కాదా? ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? అవతల అత్తయ్య గారిని మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు అంటుంటే ఎందుకలా టెన్షన్ పెడతావు? ముందు పో అవతలకి. చంద్రిక, ఏంటి నువ్వు కూడా? ఆవిడ పరిస్థితి ఒకసారి ఆలోచించు. అదంతా చూసుకోవడానికి నేనున్నాను. నీ సహాయం ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. అసలు ఈ ఇంట్లో అన్ని సమస్యలకి కారణం నువ్వే అని అత్తయ్య గారు నీ ముఖానే చెప్పారు కదా. అయినా ఎందుకు ప్రతి దాంట్లో నేనున్నాను అని దూరుతావు? అసలు నువ్వు తన కళ్ళ ఎదురుగా రావద్దని చెప్పారు కదా, అయినా ఎందుకు పనిగట్టుకొని వస్తావు? హే, ఇంకా ఎందుకు ఇక్కడున్నావు? పో అవతలికి. రోజు నీ మొహం చూస్తుంటే నాకు సగం అనారోగ్యం వస్తుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. రుద్రాణి, మరి అదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. వెళ్ళు. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? కొంచెం పర్లేదా? ఇదిగో మంచినీళ్ళు తాగండి. పర్వాలేదమ్మా. ముందది నా కళ్ళ పడకుండా ఉంటే అంతే చాలు. ఆ రుద్రాణి గురించి వదిలేండి అత్తయ్య. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం, పదండి. లేదమ్మా, అదే సర్దుకుంటుందిలే. నాకింకొంచెం వాటర్ ఇవ్వు. బాగా స్ట్రెస్ ఎక్కువైపోయింది కదా, అందుకే కాస్త కళ్ళు తిరిగినట్టున్నాయి.
కాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుందిలే. నువ్వేం టెన్షన్ పడుకు. సరే, మంచినీళ్ళు తాగండి. నువ్వు మా ఇద్దరిని ఎంత దూరం చేస్తే మా బంధం మళ్ళీ అంత దగ్గర అవుతుంది. రుద్ర, ఏంటి రుద్ర, డల్గా ఉన్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నేత్ర. నువ్వు లేదు అన్నా నీ మొహంలో ఆ బాధ కనిపిస్తూనే ఉంది. వాళ్ళు చేసిన అవమానాలు, వాళ్ళన్న మాటలు గుర్తొస్తున్నాయి కదా. అయినా నువ్విష్టపడే ఈ జీవితాన్ని కోరుకున్నావు కదా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? నేనేం బాధపడ్డం లేదు నేత్ర. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి రుద్ర. నీ మాటల్లో కనిపించని బాధ నీ కళ్ళల్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. తాళి తాళి అని నువ్వు కోరుకున్నావు. నువ్వు కోరుకున్నట్టే నీ మెడలో తాళి పడింది. కానీ నువ్వేం సాధించావు? ఏం సుఖపడ్డావు? తాళి కట్టించుకున్న సంతోషాన్ని ఒక్కసారైనా అనుభవించావా? అయినా ఇక్కడే ఉండాలంటావు, ఎన్ని అవమానాలైనా భరిస్తానంటావు. ఏం చెయ్యను నేత్ర. నాకు తెలియకుండానే నా మనసిక్కడ భరత్తో ముడిపడిపోయింది. ఆ ముడి విడతీసుకుని నేనెళ్లలేను. నువ్వు ఎంతకాలం ఇక్కడుండి ఎదురు చూసినా ఆ భరత్ ప్రేమ నీకు దక్కదే. ఇది మాత్రం నిజం. అయినా నీ దగ్గరున్న ఆస్తి మొత్తం త్యాగం చేశావు. ఇక నీ దగ్గర త్యాగం చేయడానికి ఏముంది? ఒక్క నీ ప్రాణం తప్ప. ఆ ప్రాణం కూడా వాళ్ళకవసరం లేదు. అందుకే నువ్వెప్పుడు పోతావా అని ఎదురు చూస్తున్నారు. ఇంకా నువ్విక్కడే ఉన్నావంటే ఏదో ఒక రోజు ఏ కిరాయి రౌడీలనో పిలిపించి నీ ప్రాణాలు తీసేస్తారు. చచా, వాళ్ళు అలాంటి మనుషులు కాదు నేత్ర. చాలా మంచి మనుషులు. నిజంగా వాళ్ళు అలా ఆలోచించే వాళ్లే అయితే నేనీ రోజు ప్రాణాలతో ఇక్కడ ఉండను. నేనెన్ని పాపాలు చేసినా, ఎంత హింసించినా వాళ్ళు నా మీద జాలి చూపించారు. నిజంగా ఆ చంద్రికది గొప్ప మనసు. నాలాంటి మనిషి ఆఖరి కోరిక తీర్చడం కోసం తన భర్త నొప్పించి నా మెళ్ళో తాళి కట్టించింది. అంత మంచి మనసున్న మనిషి కాబట్టి వాళ్ళు నన్ను ఎన్ని తిట్టినా నాకు బాధ కలగడం లేదు. అందుకే ఈ ఇంటిని, ఈ మనుషుల్ని నాకు వదిలిపెట్టి వెళ్లాలని అనిపించట్లేదు నేత్ర. వాళ్ల మంచితనమే నన్నిక్కడ కట్టేసింది. నిజంగా నీలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదే. నేను ఊహించలేదు నేత్ర. నాకు తెలిసినంత జీవితంలో నేను చాలా రఫ్గా పెరిగాను. నా చుట్టుపక్కల ఎవ్వర్నీ రానివ్వకుండా గిరిగీసుకొని కూర్చున్నాను. కానీ భరత్ తోటి పరిచయం నా ఆలోచనల్ని మార్చేసింది. బతికితే భరత్ తోటే బతకాలి, చస్తే భరత్ కోసమే చావాలి అనిపించింది. అలాగే ఉన్నాను. ఇక ముందు కూడా అలాగే ఉంటాను. అవసరమైతే భరత్ కోసం ప్రాణమైనా ఇస్తాను. భరత్ నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నా కళ్ల ముందుంటే చాలు. కనీసం చంద్రిక భరత్లైనా సంతోషంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నేత్ర. చూడు రుద్ర, ప్రపంచానికి నీలో వచ్చిన మార్పు కనిపించదు. అందరి దృష్టిలో నువ్వొక రాక్షసివి, ఒక కాపురాన్ని కూలదొయ్యడానికి వచ్చిన దుర్మార్గురాలివి. నీ మంచితనం ఎవ్వరికీ అవసరం లేదు. నీ మాటలకి విలువ లేదు. ఇక్కడ నిన్ను అర్థం చేసుకునేవాళ్లు ఎవ్వరూ లేరు రుద్ర. అది నువ్వెంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. నీ మనసుని నేను మాత్రమే అర్థం చేసుకోగలను. నీలో ఏదో ఒక రోజు మార్పు రావాలి. ఆ మార్పు వచ్చేంత వరకు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి నేను వెళ్లలేను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఆప్తులనే వాళ్ళు ఎవ్వరూ లేరే.
ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? అదే చంద్రిక, బ్యాంక్లో లోన్ కట్టిన వాళ్ళ డీటెయిల్స్ ఇంకా నాకేం దొరకలేదు. అంత డబ్బు ఎవరు కట్టారనేది అర్థం కావట్లేదు. అదెలా సాధ్యమండి? పేమెంట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ తెలియకుండా ఎలా ఉంటుంది? అదే చిన్న అమౌంట్ కాదు కదా. నేను బ్యాంక్ వాళ్ళని అదే అడిగాను. వాళ్ళు పూర్తి వివరాలు కనుక్కొని చెప్తా అన్నారు. దానికి కాస్త టైం కావాలని అడిగారు. భరత్, మనకు సహాయం చేసిందెవరో తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత మనకుంది. ఎందుకంటే మన పరువు పోయి 10 మంది ముందు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు మనం అడగకుండానే సహాయం చేసిన ఆ గొప్ప వ్యక్తి ఎవరో తెలుసుకొని వాళ్ళకి కృతజ్ఞత తెలియచేయడం మన కనీస బాధ్యత. అత్తయ్య ఇంకా లేవకపోవడం ఏంటి? అత్తయ్య, 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 భరత్ గారు, భరత్ గారు, అత్తయ్య. ఏంటి చంద్రిక? అత్తయ్య ఎంత పిలిచినా లేవడం లేదు. అమ్మా, 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 అమ్మా లేమ్మా, అమ్మా, అమ్మా, అత్తయ్య లేవండి అత్తయ్య. అమ్మా లేమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మా లేమ్మా, అత్తయ్య లేవండి అత్తయ్య. అమ్మా. అత్తయ్య, ఏమైంది? అమ్మా ఉండండి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య,